ఎక్కడ అన్యాయం జరిగిందో. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి నిర్లక్ష్య వైఖరి తగదని మాజీ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మూడవసారి ఫుడ్ పాయిజన్కు గురైన మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ హయాంలో ఏనాడు కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకోలేదని వెల్లడించారు. ప్రభుత్వం వెంటనే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు ప్రయత్నించాలని ప్రభుత్వాన్ని శ్రీనివాస్ గౌడ్ కోరారు. వారం రోజుల కింద అయింది, డిశ్చార్జ్ అయిపోయింది. ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ రోజు అయిందంటే విచిత్రంగా ఉంది. అసలు ఏం భయం భక్తి లేకుండా వ్యవహారం నడుస్తున్నట్లు అనిపిస్తుంది. అసలు ఒక సంఘటన జరిగితేనే సెట్ అయిపోవాలి. సంఘటన జరిగిన ప్లేస్లోనే ఆ రోజు జరగడం, పిల్లలు హాస్పిటల్ అడ్మిట్ కావడం, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ కావడం, మళ్ళీ వారం రోజుల్లో మళ్ళీ ఈ రోజు కూడా అంటే చాలా విచిత్రంగా ఉంది. మరి జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు, డిఈఓ గారు ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు, అక్కడ ఉన్నటువంటి మండల అధికారులు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇమీడియట్గా మేము మరి చీఫ్ సెక్రటరీగా రివ్యూ చేయాలి, ప్రభుత్వం కూడా రివ్యూ చేయాలి, ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా ఇప్పించుకోవాలి. అసలు ఏం జరుగుతుంది, రాష్ట్రంలో స్కూళ్ళ పరిస్థితి ఏంది, హాస్టళ్ల పరిస్థితి ఏంది, ఏం లోపం ఉంది, ఎక్కడ లోపం ఉంది, బాధ్యులైన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడమా లేకపోతే ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం ఏదో చేస్తే జరుగుతుంది. ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ రోజు అయిందంటే విచిత్రంగా ఉంది. అసలు ఏం భయం భక్తి లేకుండా వ్యవహారం నడుస్తున్నట్లు అనిపిస్తుంది. అసలు ఒక సంఘటన జరిగితేనే సెట్ అయిపోవాలి. సంఘటన జరిగిన ప్లేస్లోనే ఆ రోజు జరగడం, పిల్లలు హాస్పిటల్ అడ్మిట్ కావడం, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ కావడం, మళ్ళీ వారం రోజుల్లో మళ్ళీ ఈ రోజు కూడా అంటే చాలా విచిత్రంగా ఉంది. మరి జిల్లా